మనం అనుకున్న టాపిక్ ఏంది? బోర్డం. ఇది కూడా మనిషికి మాత్రమే ఉండే ఓ దరిద్రం. ప్రకృతిలో ఏ ప్రాణికి బోర్డం లేదు. బోర్డం ఉండదు. సో మనిషికి మాత్రమే బోర్డం. చిన్నప్పుడు బోర్డం లేదు, ప్రపంచము పరిచయం అవడంతోనే బోర్డం వస్తుంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్, అంటే పోలికలు అప్పుడే వస్తాయి, బోర్డం అప్పుడే వస్తుంది. అంటే పోలిక వల్ల బోర్డం వస్తుందా? కాదు, ప్రపంచంతో కొన్ని వస్తాయి, అందులో బోర్డం కూడా ఒకటి. ప్రపంచం మనకిచ్చిన అద్భుతమైన బహుమతుల్లో బోర్డం ఒకటి. సో వెళ్ళే కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు బోర్డం పోయింది 2009 తర్వాత, అందుకని నేను వ్యాఖ్య చేయొచ్చు. అచ్చా, చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఈ విషయం చెప్పి బోర్ వస్తుంది నాకు. అటువంటిది కాదు. నేను దీనికి ఒక గొప్ప చిట్కా కనుక్కున్నా. ఇది నేను రాసిన పుస్తకాలు అక్కడక్కడక్కడ ఒక 2-3 లైన్స్గా రాసిన. కొందరు గుర్తించి నాతో మాట్లాడారు. సంఖ్య తీసేస్తే బోర్డం పోతుంది. అసలు అబ్స్ట్రాక్ట్ డెఫినేషన్ లాగుంది, కానీ ఇందులో ట్రుత్ ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ పుట్టిన దగ్గర నుంచి మనకి ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు అది మొనోటనస్గా అనిపిస్తుంది. ఇట్లా బొమ్మతో ఆడుతుండగా 20 చాలా అనిపిస్తుంది. అంటే మన అటెన్షన్ అనేది 100% దాని మీద సారించడం ఆగిపోతుంది. అది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ బోర్డం. అదేమిటో తెలియదు. ఈ ప్రపంచంలో అన్నిటికీ మందు ఉంది, బోర్డంకి లేదు. అసలు మెడికల్ సైన్సెస్లో అసలు బోర్డంని ఏమంటారు, నీ లైఫ్ నుంచి తీసేసి క్యాన్సర్కి మందు ఉందేమో, ఇప్పుడు ఎయిడ్స్కి మందు కనుక్కున్నారంట. బోర్డంకి ఏ మందు లేదు. సో జీవితాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే మందు, ఇంకా వేరే ఆప్షనే లేదు. యాంగ్జైటీకి మందు ఉంది, బీపీకి మందు ఉంది, షుగర్కి మందు ఉంది. ఒక్క షాప్లో వెళ్ళి బోర్డం వస్తుంది టాబ్లెట్ అడుగు. కూర్చొని నాకే బోర్ వస్తుంది ఉంటే నాకు చెప్పి తీసుకురాపో అంటాడు. ఆశ్చర్యం, బోర్డంకి మందు లేదు. ఎట్లయితే ఒక జలుబు, దగ్గు, సర్ది నువ్వు అనుభవిస్తున్నావు, బోర్డం అనుభవించేది నువ్వే. దానికి ఏకైక కారణం నేను కనుక్కున్నది. నేను విపరీతంగా బోర్ ఫీల్ అయిన ఒక టైంలో. ఎంత బోర్ అంటే ఎవ్వరున్నా లేకున్నా అంటుంటే, అంటే ఏం చేయాలో తెలియక ఇట్లా క్రికెట్ ఇట్లా ఆడుతుంటే ఇట్లా షార్ట్ కొట్టి ఇట్లా బ్యాట్ ఎసిరేసి వెళ్ళిపోతుంటే, ఇక్కడ పోతున్నావు అంటే ఎవడు ఆడుతాడు, మళ్ళీ పావు గంటకు మళ్ళీ ఆసక్తి వస్తుండే. ఒకసారి ఒక అమ్మాయి ఎన్నోసార్లు మెసేజ్ చేస్తే కలుద్దాం అంటే కొత్త బిచ్చోడు పొద్దురేడు అంటారు కదా అట్లా. సో ఆ తర్వాత నేను, మా ఫ్రెండ్ ఉన్నాడు కజిన్, అన్నిసార్లు చేసినా మరి ఆ పిల్ల రెస్పాన్స్ ఇస్తలేదు. నేను పోయి పీకేది కూడా ఇవ్వలేదు. నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, మంచి బట్టలు లేవు. బట్ చిన్న క్యూరియాసిటీ, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్, అంతవరకు ఇన్ఫాచ్యుయేషన్ అనుకుందాం. ఒకనొకరు నేను నిద్రపోతుంటే నాకు మెసేజ్ వచ్చింది, వీ కెన్ మీట్ ఇన్ సర్టెన్ కాఫీ షాప్ అది పెట్టింది. నేను స్నానం వేసి ఎగేసుకొని మొత్తం బస్ స్టాప్ నిలబడి అతి కష్టం మీద బస్సులు ఎక్కి మధ్యలో బోర్ వచ్చింది. నాకు దిగి వచ్చేసిన అంతే. నాకు ఆ టైంలో ఎంక్వైరీ చేస్తే నాకు విషయం తెలిసింది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ దట్ గర్ల్. కానీ దానికి ప్రహసనం ఉంటుంది, బస్సు ఎక్కి బస్సులో కూర్చొనేసి వద్దు. నాకు ఈ ప్రాసెస్ బోర్ వచ్చేసింది చాలా. సో ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుని అక్కడ ప్రత్యక్షం కాలేదు కాబట్టి నేను రాలేను మెసేజ్ పెట్టాను. అయితే ఆ విషయాన్ని తనంత గంభీరంగా తీసుకునే వ్యక్తి కాదు, కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇట్స్ ఓకే, అక్కడితో పోయింది. బోర్డం తర్వాత చాలా వస్తాయి. బోర్డము నువ్వు ఒంటరిగా ఉన్నా వస్తుంది. ఇది బోర్డం అనేది పూర్తి నీ వ్యక్తిగతం. చిరాకుకు కారణం వేరే ఉంటుంది, బోర్డం కారణాలు. చిరాకు వేరు. చిరాకు అనేది రెండింటి మధ్యన ఎస్టాబ్లిష్ అవుతుంది. బోర్డం అనేది అసలు వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు నేను ప్యారడైజ్లోకి తీసుకుపోయినా సరే బోర్ రావచ్చు. అదే గోడలు, అదే బిర్యానీ అంటే నీకేమనిపిస్తుంది అంటే నీ అటెన్షన్ పోయింది దాని మీద. తర్వాత రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫటీగ్ అంటారు, అంటే నీకు హఠాత్తుగా ఒక శారీరకమైన అలసటకు గురైన,
అది వేరే. జనాలు కొన్నిసార్లు ఈ శారీరకపరమైన అలసటనే బోర్డం అనుకుంటారు. బోర్డం పూర్తి మానసికం. యాంగ్జైటీ మానసికం, కోపం మానసికం. సో బోర్డం అనేది ఎట్లా తప్పించుకోవాలనే దానికి సైంటిఫిక్గా కొన్ని చిట్కాలు ఉన్నాయి. మనం కూడా ఇంటర్నెట్లో ఎత్తుకులాడి చెప్దాం ఇప్పుడు. కానీ అవే వర్కౌట్ కావని నేను తెలుసుకున్నా. ఎందుకంటే అవన్నీ నేను చేసిన. హౌ టు అవాయిడ్ బోర్డం అని కొట్టు నీ మొబైల్ ఓపెన్ చేస్తాను. అంటే ఈరోజు ఇందులో ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నేను చెప్పాలనుకోవట్లేదు. అది ఎవరైనా కొట్టే వస్తుంది. కానీ వాట్ ఈజ్ మై డిస్కవరీ? బొమ్మలు ఆడుతూ బోర్డం, తర్వాత చదువు బోర్ వస్తుంది, ఆట బోర్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ బోర్ వస్తుంది, పెళ్ళి బోర్ వస్తుంది. మన ఇంట్లో కూర్చుంటే లిట్ క్యాండిల్స్ బోర్ వస్తుంది. అంటే ఇది తాత్కాలిక ఉపశమనాలే. ఇవన్నీ స్పిరిచువల్ జెండు బాంబ్స్ ఇవి. ఆత్మజ్ఞానానికి నిజమైన సోర్స్ బోర్ రావడమే. ఎవరికైతే జీవితంలో అంతలేని బోర్ వచ్చిందో దీని నుంచి కంప్లీట్గా బయటపడడానికి వాడు చేసే ప్రయత్నంలో స్పిరిచువల్ జర్నీ ఉంది. తాత్కాలిక ఉపశమనాలు కాదు. నిన్న ఒక టాక్ చేసిన దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? కట్టి తీసుకొని గోడను కొట్టు, ఒక పెద్ద రంపాన్ని పోయి. ఇది తాత్కాలికంగా పోవాలంటేనే. నిజంగా దుఃఖం పోవాలంటే ఇవేవి పనిచేయవని చెప్పి టాక్ ఎండ్ చేసిన. అంటే నిజంగా పోవాలనుకుంటే ఇవేవి పద్ధతులుగా. సో నిజంగా బోర్డం పోవాలంటే నేను ఒక సూత్రం కనుక్కున్నా. అది కనుక నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూస్తే బోర్ రాదు. ఆ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో ఏముంది ఇంటర్నెట్లో? సో బోర్డం, హౌ టు అవాయిడ్ బోర్డం టిప్స్. ఇప్పుడు దాని సీక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్డ్ యాక్టివిటీస్ అండ్ ఇంటర్మిటెంట్ రెస్ట్ టైమ్ టు ఇంక్రీజ్ యువర్ క్రియేటివ్ థింకింగ్. ట్రై సంథింగ్ న్యూ, జాయిన్ ఎ క్లబ్, ట్రై ఎ న్యూ హ్యాబీ, ప్లే ఎ గేమ్. బాధకి ఇదే చెప్తారు లండి కొడుకులు. తర్వాత కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవే చెప్తారు. రీడ్ ఏ బుక్. సో ఇవన్నీ జనరల్. సో 5 ways to overcome boredom. ये भी देख लेंगे. Feeling bored, overcoming boredom can be difficult, but there are many ways you can make a dull situation more entertaining. Find ways to channel your creativity by reading, writing or making crafts. ఇవన్నీ సలహాలే. Tips: choose a genre you enjoy. If you have never been able to get into science fiction, a science fiction ఇది ఒక సలహా. ఇంకో లాస్ట్ చూద్దాం. You can also draw or paint. ऐसा नहीं चलता. బోర్ వస్తే అది దరిద్రంగా ఉంటుంది. అది బోర్ వచ్చిన తర్వాత చాలా మంది చేసేది నిద్రపోవడమే. ఘోరంగా దుప్పటి కప్పుకొని పండుకుంటారు. ఎందుకంటే బాడీ మైండ్ ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు. నేను 6 నెలలు పడుకున్నా. అంటే ఇది చాలా విపత్కర సంఘటన. ఇప్పుడు జ్వరం వస్తే టాబ్లెట్ ఉంది, బోర్ వస్తే ఏం చేయాలో తెలియదు. బోరే చాలా మంది బోర్ వస్తే నిద్రపోతారు. నిద్ర రాదు, ఊరికి అట్లా పడుకోను. డిగ్రీ అయిన తర్వాత అన్నమాట ఖాళీ నేను వాట్ నెక్స్ట్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నావు అంటే బోర్ వస్తుంది సినిమా చూస్తున్నా. యాక్చువల్ వాడు చూడట్లే, జస్ట్ తప్పించుకోవడానికి సినిమాను ఒక మాధ్యమంగా పెట్టుకున్నావు. కానీ సినిమాను నువ్వు ఆస్వాదించవు, దాంట్లో ఉన్న డైలాగ్స్ నువ్వు వినవు, యు ఆర్ లాస్ట్. అయితే ఇవన్నీ బోర్డం అనుభవించే వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్. ఆశ్చర్యం, నీకు ఎంతో ఎంటబడి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి బోర్ వస్తుంది. దానికి కారణం అన్వేషిస్తే ఆశ్చర్యపోయాను నేనైతే. ఎందుకంటే నేను విపరీతంగా బోర్గా ఫీల్ అయినా. అదొక ఫేజ్ ఉన్నది, కపుల్ ఆఫ్ మంత్స్, ఒక రకమైన సైకలాజికల్ ఎగ్జాస్ట్ లాంటిది. పుస్తకం చదివితే బోర్ వచ్చేది, ఆడితే బోర్ వచ్చేది. సినిమాకి పోయి థియేటర్లో కూర్చునే వరకు బాగుండేది. థియేటర్లో కూర్చొని ఆ హీరో వాడి చేష్టలు చూస్తే చూడ మళ్ళీ ఇదేనా బాబు. తర్వాత ఏదన్నా ఒక రెస్టారెంట్కి పోయి తిందాంపా ఇట్లా నోట్లో పెట్టుకుంటే బోర్ వచ్చేది. ఇప్పుడు ఒక్క విషయంలో బోర్ రావడం వేరు. నాకు అన్ని బోర్ వచ్చింది ఒకసారి. అంటే ఆ బోర్డంలో ఇట్లా తడిసి ముద్దయిపోయింది. ఆ టైంలో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. అప్పుడు సూసైడ్ నోట్ రాసిన. నిజంగా ఐ వాంట్ టు ప్రింట్ ఏ క్యాప్షన్. నేను టీషర్ట్ చేస్తే ఫస్ట్ టీషర్ట్ మీద అదే రాస్తా, ఐ డోంట్ వాంట్ టు డై బట్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ రీజన్స్ టు లివ్. ఇది నా సూసైడ్ నోట్. అంటే నాకు చావాలని లేదు, బతకడానికి కారణం దొరకలేదు. ఇది నా బోర్డమ్ స్టేట్మెంట్. ఇది నా బోర్డంలోకి వెళ్ళి వచ్చింది. అది నేను దాన్ని అక్కడే పెట్టిన. రోజు చూస్తుంటే చావాలని లేదు నాకు,
నేను మంచిగా క్రికెట్ ఆడతా, చెస్ ఆడతా, మంచిగా ఎవరు వచ్చినా మంచిగా ఆడతా. ఆ మధ్యలో ఎక్కడో బోర్డం వస్తుంది. ఒకసారి కృష్ణ అని ఉంటుండే, 20,000 ఇవ్వాలి, తప్పించుకొని తిరుగుతున్నాడు. కృష్ణ, మెకానిక్ కృష్ణ, నువ్వు కలువు ఒకసారి. అయితే గుర్తొచ్చింది, మంచోడు, అబద్ధాలు చెప్తాడు అంతే. అయితే ఆయన షాప్కి వెళ్ళి ఒకసారి అడుగుతున్నాడు, అయ్యగారు ఎట్లా జీవించాలి అని చెప్తుండగా నాకు బోర్ వచ్చింది. నా వల్ల కదమ్మా, నీకు ఎట్ట తోస్తాడు, సగం చెప్పిపోతావు అయ్యగారు నువ్వు అనేటోడు. అరే బోర్ వచ్చింది రా అంటే ఉత్సాహంగా స్టార్ట్ అటు ఎట్లా బోర్ వస్తుంది, వచ్చింది నాకు అంతే. నేను 7G గ్రౌండ్ త్రిభుజాకారులు ఉండేది, ఎన్ని రౌండ్లు నడుస్తుంటుందో ఆసక్తి లేకుండా, మధ్య మధ్య దానికి కూడా కాలు పెట్టి నిలబడుతుంటే, ఎటు పోవాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఇంగ్లీష్ రాదు, అందం లేదు, బైక్ లేదు, పైసలు లేవు, ఏం లేవు. ఇంకా ఈ బోర్డం యొక్క పరాకాష్ఠ నేను మహేంద్ర శ్యామ్ ఇటు ఈ ఊరు దాటి ఎటన్నా పోవాలి. బోర్డంలో ఇవన్నీ వస్తాయి ఆలోచనలు, ఈ మనుషులు ఏముంది ఎటన్నా పోదాంపా. ఆ తర్వాత యాదగిరిగుట్ట పోదాం అనుకున్నాం. యాదగిరిగుట్ట పోతుంటే బోర్ వచ్చింది నాకు. అయితే నాకు ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఆ బోర్డం ఎందుకు తెలుస్తలేదు అంటే వై ఐఎమ్ బోర్డ్, వై మైండ్ చేంజ్ అవుతుంది సార్ మధ్యలో, దాని పట్ల ఆసక్తి పోతుంది. కరెక్టే, ఎందుకు పోతుంది నాకు తెలుసుకోవాల్సిన విషయం అది. వై ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్. నేను దానిలోకి చాలా అటెంటివ్గా చూసినట్టు. ఇప్పుడు నేను మహబూబ్నగర్ వెళ్ళిన తర్వాత నాకు మొదటిసారి అపార్చునిటీ వచ్చింది. చిన్న గది ఉండేది, నాకు తెలిసి ఒక 3 or 4 days ఆ గదిలో ఉన్నా. ఇదే బోర్ వస్తుంది. అసలు నాకు బోర్ రావడానికి కారణం అసలు నేను చేసే పనులు ఏంటివి చెక్ చేస్తే రాయడం వచ్చు, అప్పటికి పెయింటింగ్ వేయడం వచ్చు, కొంత మట్టితో బొమ్మలు చేస్తుంటే అన్నీ బోర్ వచ్చేసినాయి. నువ్వు ఆశ్చర్యపోతావు, తినకపోతే చచ్చిపోతాం కాబట్టి తిన్నా, కానీ అది కూడా బోర్ వచ్చింది. స్నానం ఆపేసిన బోర్ వచ్చింది. ఇది ఖచ్చితంగా పోవాలి కాబట్టి పోతున్నా. అది బోర్ వస్తే ఆపేది కాదు, అదొక్కటి వేగం. ఇవన్నీ 6 వేగాలు ఉన్నాయి, ఇవి ఆపనే కదా. నాకు బోర్ వస్తుంది, తుమ్మకుండా ఉండలేము. సో ఏవేవైతే ప్రపంచం మనకు పరిచయం చేసిందో వాటన్నిటిలోనూ బోర్ వస్తుంది. లేజినెస్ కూడా అదొక కారణం. ఏ బోర్డం లేకుండా లేజినెస్ ఉంటుంది. సో బోర్డం ద్వారా లేజినెస్ అంటే రావచ్చు, బోర్డం వేరు, అలసట వేరు, చిరాకు 100% వేరే, అసహనం వేరు, చిరాకు వేరు. లేకుండా ఉండి కూడా ఏమి తెలియకుండా ఉంటే కూడా ఆ సంబంధం లేదు. అది ఎవరికైనా బోర్ రావచ్చు. చిన్న పిల్లవాడికి, 6 ఏళ్ల పిల్లవాడికి రావచ్చు. ఒక్కసారి ప్రపంచం పరిచయమే, ఈ బొమ్మ నాది, నేను తెలుసుకునేది నాది అన్న ఆలోచన ఎప్పుడైతే నీ మైండ్లో ఎస్టాబ్లిష్ అవుతుందో దట్ ఈస్ ద బిగినింగ్. అక్కడ సీడ్ పడుతుంది పోవడానికి. మనం చేసే పని కూడా క్లారిటీ లేకపోతే, అంటే చేసే పని క్లారిటీగా తెలియకుండా ఉంటే కూడా ఆ తెలియదాన్ని అప్పుడు కూడా బోర్ కూడా రావచ్చు కదా సార్. రావచ్చు, తెలియకుండా అట్లా అప్పుడు బోర్ రాదు. క్లారిటీ తెలియదు కదా సార్. మీకు తెలియని విషయాల్లో బోర్ వచ్చే అవకాశం లేదు. ఒక దాన్ని పరిపూర్ణంగా అనుభవించిన అన్న థాట్ వల్ల బోర్ వస్తుంది. నువ్వు ఏదన్నా ఎగ్జాంపుల్, ఒక బొమ్మ ఉంది, ఈ పెన్ను వాడగా ఈ పెన్ను సమగ్రంగా వాడేసిన అన్నప్పుడు బోర్ వస్తుంది. కొన్ని ఆటలు ఆడుతుంటాం, చెస్ కానీ ఒక 5 సార్లు 10 సార్లు కాగానే ఇక ఆడాలనిపించదు. అదే బోర్ వస్తుంది. అంటే అదే ఇది వేరే వాళ్ళకి సంబంధించింది, సక్సెస్ఫుల్కి సంబంధించింది కాదు. యాజ్ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఇది మొత్తం చూసేసినావు నువ్వు అనగానే బోర్ వస్తుంది. అదే అంటున్నా, నేను ఒక సర్టెన్ టైంలో బుక్స్ బాగా చదివా. ఒక 2 years ఒక బుక్ అయిపోతే ఒక బుక్, ఒక యోగాత్మ కథ నేను 15 days లో అవగొట్టేసాను. యోగానంద కంటే ఎక్కువ చదివాను నువ్వు తెలుసా? 15 days లో అవగొట్టేది. చాలా మంది షాక్ అయ్యారు, అంత పిచ్చిగా బుక్స్ చదివారు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదా, ఏం చదువుతాను అని అనిపిస్తుంది. అలా జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి సంసారం ఉంది ఇంట్లో, బాగా సంసారంలో తిరిగి అది చెప్పి నాకు వద్దు అని చెప్పి సన్యాసం తీసుకుంటాను అసలు. అంటే సంసారం మీద బోర్ కొట్టే, అది బోర్ కొట్టి కాదు, అట్లా బోర్ అనేది వేరే వాళ్ళ గురించి రాదు, వేరే వాళ్ళ నుంచి రాదు. నీ మైండ్లో అది ఎస్టాబ్లిష్ అయింది. సో ఓన్లీ నువ్వు ఏం చేసినా బోర్డం ఉంటుంది. అది ఇప్పుడు సంసారం నుంచి పారిపోయేది ఆర్థిక అవసరాలను తీర్చలేక, లేకపోతే ఎదుటి వ్యక్తి కోరిన కోరికలను తీర్చలేక, లేకపోతే నిరంతరం సంఘర్షణ, ఇవి కారణాలు. కానీ అది బోర్డం కూడా కారణం అయితే ఉండొచ్చు. బోర్డం అనేది ప్యూర్లీ పర్సనల్. ఐ ఆమ్ బోర్డ్ ఆఫ్ అంటారు తప్ప నీవు కారణం కాదు. నేను బోర్ అయినా, నువ్వు మంచిగా ఉన్నావు బట్ నాకు బోర్ వస్తుంది, ఈ పెన్ను బాగుంది నాకు రాకపోతే అదే
రాజ్యం ఉంది, అన్ని తీర్చేయగలడు, ఫ్యామిలీని నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒక గ్రేట్ ఫిలాసఫర్ లార్డ్ బైరన్. ఈ కథ నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. దాన్ని పెద్ద కథ బట్ షార్ట్గా చెప్తా. లార్డ్ బైరన్ స్పెషాలిటీ ఉంది. ఫేమస్ సెలబ్రిటీ రైటరు, ఫిలాసఫరు, మంచి కారు గీరు, చూడడానికి అందంగా ఉంటాడు. ఆయన ఒకటే, ఒక అమ్మాయిని ఎంచుకుంటే 2 రోజుల్లో హాయి హలో చెప్పాలి, 3 రోజులు టీ స్టాల్కి తీసుకెళ్ళాలి, 4 రోజు తన వస్తువులు పరిచయం చేయాలి, 5 రోజు శృంగారం చేసేయాలి, 6 రోజు టాటా బై బై చెప్పి వెళ్ళిపోవాలి. సో లార్డ్ బైరన్కి ఇలాంటి ఒక క్లారిటీ ఉంది. తను ఒక అమ్మాయి వైపు చూశాడంటే వారం రోజుల లోపల ఆ అమ్మాయితో తను ఏం చేయాలనుకున్నా చేసేస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత బోర్ వచ్చేస్తుంది. యూ కెనాట్ సస్టైన్ అంటే ఇంపాసిబుల్. ఇట్లా తన జీవితం నడుస్తుండగా ఒకసారి చర్చ్ దగ్గర ఒక అమ్మాయి కనిపించింది. ఎగ్జాక్ట్లీ 7 రోజులు ఇదే చేశాడు, కానీ ఆ అమ్మాయి తలదిప్పి కూడా చూడలేదు. దాంతో మొదటిసారి క్యూరియాసిటీ వచ్చింది. అంటే క్యా బాత్ హై అసలు. అంటే నేను ట్రై చేసిన ఒక అమ్మాయి పడని అమ్మాయి ఉంది, సేమ్ సినిమా హీరోలా కార్ వేసుకుని పోవడము, అమ్మాయి ఫ్లవర్ బొక్ వేయడము, స్మోక్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. ఒక 3 months అయింది. నువ్వు ఎన్ని ట్రై చేసినా మేము పడం డాడీ అని చెప్పేసింది. దాంతో జిద్దుకు పోయాడు. నేను ట్రై చేస్తా అన్నాడు, సేమ్ హీరో చేసినట్టు. ఆ తర్వాత ఆమె చెప్పింది, సిగరెట్ స్మోక్ చేసినాడు, నాకు ఇష్టం ఉండదు, అందుకని ఇది చూడట్లేదు. స్మోకింగ్ మానేసిండు. ఆ తర్వాత ఏం చెప్తే చేస్తూ వచ్చాడు. ఫైనల్గా ఇప్పుడు అంతా చేసిన కదా, రా నా కౌగిల్లోకి రా అంటే, మా సాంప్రదాయ కుటుంబం పెళ్లి చేసుకుంటున్న ఏదైనా అప్పుడే నువ్వు ముట్టుకొని ఇచ్చేది. ముట్టుకొనిలే చివరికి తన జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు. పెళ్లి కూడా ఒప్పుకున్నాడంట. అయితే పెళ్లికి ఒప్పుకున్న తర్వాత చర్చికి వెళ్ళి ఇద్దరు, నౌ ఐ ప్రొనౌన్స్ యూ హిమ్ యాజ్ హస్బెండ్ అని చెప్పిన తర్వాత నౌ ఇద్దరు ఒకసారి ముద్దు పెట్టుకుంటే, అంటే చర్చిలో ముద్దు పెట్టగానే ఇంట్రెస్ట్ పీకిందంట. అంతే వెళ్ళిపోయి అంత బక్వాస్. ఆ క్షణం ఇంట్రెస్ట్ ఉందంట ఆమె మీద. ఆమెను ముట్టుకొని అనంత వరకు ఇంట్రెస్ట్ ఉన్నది. సో బోర్డమ్ రాకుండా ఉండాలంటే నువ్వు కోరుకున్న నీ లైఫ్లోకి రావద్దు. అప్పుడు వేరే వస్తాయి, డిప్రెషన్, కథాకారకం వస్తాయి. బోర్డమ్ అయితే రాదు. బోర్డమ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కోరుకున్న నీ లైఫ్లోకి వచ్చేసింది, ప్రయత్నం వల్లనో ప్రయత్నం లేకుండానో. కానీ దాన్ని నిరంతరం వాడుతూ ఉండడం వల్ల దానికి సంబంధించిన నీకు వేరే జ్ఞానం ఏది లేని కారణంగా నీకు బోర్డమ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎగ్జాంపుల్, ఒకదాన్ని లిమిటెడ్గా చూసినప్పుడు బోర్డమ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసేది నా వ్యాఖ్య, నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఈ 2 నిమిషాలు నేను చెప్పేది. ఏదైనా ఒక విషయాన్ని పెన్నుని లిమిటెడ్గా పెన్నులాగే చూస్తే బోర్డమ్ వస్తుంది. అట్లా కాకుండా పెన్నుని నువ్వు మల్టిపుల్ ఫేసెస్లో కనుక చూడగలిగితే బోర్డమ్ రాదు. మల్టిపుల్ ఫేస్ ఇది ఇప్పుడు ఏంది కాదు అనుకుంటే పేపర్ వెయిట్ అవుతుంది. అనుకుంటే ఇట్లా అనుకొని దీన్ని నీ జడ క్లిప్గా పెట్టుకోవచ్చు. దెన్ యూ విల్ నాట్ బోర్డ్. సో ఒక దాన్ని నువ్వు రకరకాలుగా వాడుకోవడం, ఆవిష్కరం నీ మనసులో జరిగితే బోర్డమ్ రాదు. ఇంకా అప్పుడు భార్య బోర్ రాదు, పిల్లలు బోర్ రాదు, సంసారం బోర్ రాదు, నీకు సంగీతం బోర్ రాదు, జీవితం బోర్ రాదు, ఉద్యోగం బోర్ రాదు. ఇప్పుడు ఉదాహరణ రోజు ఆఫీస్లో బస్సులో వెళ్తారు, బోర్ వచ్చింది, నడుచుకుంటూ పో. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేయి. సో నువ్వు జీవితాన్ని అన్వేషించే ఒక కోణం నీలో ఎస్టాబ్లిష్ అయిందనుకో, నీకు చాలా ఉత్సాహం, బోర్డమ్ అనేది వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు పెన్నుని ఒకే విధంగా వాడి ఇంకో విధం తెలియకపోతే బోర్డమ్ వస్తుందని నేను గుర్తించిన. ఆ తర్వాత నాకు జెన్ స్టోరీ కూడా తారసపడ్డా, చాలాసార్లు చెప్పిన, చాలా నచ్చిన కథ అది నాకు. సో జెన్ కాయిన్ ఇస్తారు, ఇదేమిటి అంటే చెప్పాలి నువ్వు. అది నువ్వు పుస్తకాలు చదివి జవాబు చెప్పకూడదు, ఊహించి చెప్పకూడదు. నువ్వు దాన్ని ధ్యానపూర్వకంగా చూసి నువ్వు ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలి. ఇట్లా విష్ణకర్ ఉంటుంది కదా, జన్ గురువు ఇస్తాడు, దిస్ ఈజ్ యువర్ కాయిన్, ఇదేమిటో నాకు చెప్పు అంటాడు. వీడికి ముందే తెలుసు అది ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. విష్ణకర్ అది తెలీదా, నాకు చిన్న సింపుల్ ఇచ్చాడు అంటారు కదా, అనుకుంటారు కదా. అప్పుడు ఇతను నటిస్తున్నాడు, ఇతను పుస్తకాన్ని చదువున్నాడు కోయిన్స్వి. నేను దీని గురించి, నేను దీని వైపు చూసి సాధన చేసి ఇదేమిటో తెలుసుకొని చెప్తాను గురువు గారు అని నటించి వెళ్ళి ఇంకా దాన్ని పట్టించుకునే లేదు. అదేమిటో తెలుసు కదా. తర్వాత 3 days తర్వాత నీవేదైనా విషయం తెలుసుకుంటే ఇట్లా కప్పు బోర్లు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు పిలుస్తారు, మా సొంత సైలెన్స్ ఉంటుంది, మాస్టర్ పిలుస్తున్నాడు. వెళ్ళిన తర్వాత తెలుసుకున్నావు అదేమిటో, నేను దాని మీద ధ్యానపూర్వకంగా ఆలోచించి తెలుసుకున్నాను, అది విష్ణకర్ అండి. ఓకే అన్న తర్వాత ఇట్లా ఉంటుంది, ఓపెన్ చేస్తారు కదా, చిన్న పురుగు పోతుంటే ఇట్లా కొట్టాడంట దాన్ని. ఓ ఇది వెపన్ లాగా ఉపయోగపడుతుంది, ఆయుధం కూడా అని ఇదేమిటో తెలుసుకోండి. మొదటిసారి తెలిసింది విష్ణకర్ర జస్ట్ విష్ణకర్ర కాదు అనుకుంటే ఆయుధం కూడా. ఇప్పుడు నెక్స్ట్ కాసేపు ఆలోచించాడు, విష్ణకర్ర ఆయుధం ఇంకేంది, ఒక 3-4 ఐడియాస్ వచ్చాయి. ఈ ఐడియాస్ మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కబ్బోలు, ఇంతకంటే ఏముంటుంది. తెలుసుకున్నాను, నేను ధ్యానం చేశాను, దీని మీద ఆలోచించాను. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ విష్ణకర్ర, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వెపన్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ దిస్ అండ్ దట్ అని ఐదర్ చెప్పాడు. అంతేనా అండి? అంతేనండి. చాలా దురదేస్తుంది అని అంటే
ఇట్లా గోక్కున్నట్టు దాంతో. ఓహో ఇది బ్యాక్ స్క్రాచర్ కూడా, దేవుడు కనుక్కున్నాను. మొదటిసారి అర్థమైంది విషయం. నువ్వు దాన్ని విష్ణుకరగా చూస్తే పని అయిపోయింది, భార్యని జస్ట్ వస్తువుగా చూస్తే పని అయిపోయింది. అందుకే కార్యేసు దాసి చరణి అంటే రకరకాలుగా చూడమని చెప్పారు. అంటే జస్ట్ భార్యని జస్ట్ సెక్స్ టాయ్గా చూస్తే ఎంతసేపు వస్తుంది, అయిపోయింది. శరీరం వాడుకున్న బాధ కథం, ఇంకేముంటుంది. అప్పుడు అనిపిస్తే ఎందుకు ఉంటుంది మన ఇంట్లో ఏమే పని అయిపోయింది కదా, ఎందుకు వెళ్ళిపోతలేదు, ఎట్టు తింటుంది చూడు, ఇవన్నీ వస్తాయి ఆలోచనలు. ఇప్పుడు మళ్ళీ ఈ పెన్ను ఎందుకు మన కనుక్కొని రైసిన కర్ర. ఈసారి మొదటిసారి దాని దిక్కు చూశాడు. ఒక 30, 40, 50 రకరకాల ఆప్షన్స్ కనిపించాయి. రాసుకొని పేపర్ రాసుకోవాలి కదా, రాసుకొని పోయిన తర్వాత ఈసారి కొంచెం ఎరుకతో పోయాడు. ఇంతకుముందు 2 సార్లు ఏమో కామెడీగా పోయాడు. కొంత తెలుసుకున్నానండి అంటే లిస్ట్ పెద్ద చెప్పు, నేను ఉన్నది దానికి. ఇదేమిటి అంటే ఇదేమిటో అంటే ఇది ఇట్లా వాడుకోవచ్చు, అట్లా వాడుకోవచ్చు, మీరు ఇప్పుడు బ్యాక్ స్క్రాచర్ ఇట్లా వెపన్ గిప్పన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇంతేనా? ఇంతే. ఓకే, వెరీ నైస్. యూ వాంట్ టు హ్యావ్ కప్ ఆఫ్ టీ? ఎస్ మాస్టర్. టీ వచ్చింది. టీ వచ్చిన తర్వాత ఆ విష్ణుకర్ర ఓపెన్ చేసి దాని మీద పెట్టాడంట. దోమలు పడతాయి అని రాసుకుంటానంట. అది తీసుకుని వెళ్ళిపోయిండు. ఇట్లా కూడా ఉపయోగపడుతుంది. ఈసారి 1000 రకాలుగా ఉపయోగపడుతుంది. లిస్ట్ రాసుకొచ్చిండు. 6 నెలలు అయింది. ఈసారి సీరియస్నెస్ వచ్చింది. మాస్టర్ తెలుసుకున్నా, చాలా పెద్ద పుస్తకమే రాసిన, చెప్పు, నాకు ఓపిక ఉంది, వింటున్నా, మొత్తం చెప్పాడు. వెరీ నైస్, సో మెనీ టైప్స్ ఇట్ ఈస్ యూజ్డ్ అని జెన్ టైప్లో చెప్పాడు. అంతే అయిపోయిన తర్వాత లెట్స్ గో అవుట్ అండ్ టాక్ చెప్తూనే ఉన్నాడు. ఇలా వాడచ్చు. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అయింది. అంతేనా అంటే 100% అంతే, అంతకంటే లేదు. ఇంకా చాలా బాగుంది. ఇది మరి ఎండ ఎక్కువ ఉంది కదా, ఇట్లా పెట్టుకుంటుంది విష్ణుకర్ర కథ. నేను మళ్ళీ వస్తే ఇప్పుడు అంటే మాస్టర్ చూసినట్టు చూడలేకపోతున్నాను. ఎంతసేపు నేను ఎన్ని తీసుకుపోయినా అతను ఎప్పుడు కొత్త చెప్పగలుగుతున్నాడు. అంటే దాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు అసలు. ఇదేమిటి అసలు? ఆ తర్వాత రాలేదు. ఓ 6 months అయింది. మాస్టర్ వీడు వస్తేనే ఏమైంది, నేను పాడిపోయింది ఏమన్నా అని ఎంక్వైరీ అవుతూ మంచిగా పాటలు పాడుకుంటూ గులాబీ చెట్టు నాటుతున్నాడు. మాస్టర్ షాడో కనిపించింది, చూశాడు. నమస్తే మాస్టర్, ఏమిటిందయా నీకు టాస్క్ ఇచ్చిన? తెలిసిపోయిందిగా ఆన్సర్. ఎప్పుడు తెలిసిపోయింది అంటే మరి చచ్చి చెప్పలేదు, నాకు బిజీగా ఉన్నా అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్తేవిటి, రేపు చెప్తేవిటి, ఎల్లుండి చెప్తేవిటి, ఆన్సర్ తెలిసిపోయిన తర్వాత మీకు తెలుసుకోవాలంది ఆన్సర్ అన్నాడట. ఫస్ట్ టైం శిష్యుడు. అఫ్కోర్స్ నాకు తెలుసుకోవాలని. అయితే మీరు నా రూమ్లోకి వెళ్ళండి. నా రూమ్లోకి వెళ్ళగానే ఇట్లా రైట్కి మళ్ళగానే అక్కడ ఆన్సర్ ఉంది, పో, మీకోసం అది రెడీగా ఉంచి పో, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఈవినింగ్ ఫ్రీ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ నేను ఇచ్చిన ఆన్సర్ మీకు డౌట్ అనిపిస్తే నా దగ్గరికి రండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి. ఇంకా ఎంబడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా డోర్ మెల్లగా తీస్తే రైట్ సైడ్ చిన్న టేబుల్ ఉంది. టేబుల్ మీద బుద్ధుడి ఫోటో ఉంది. బుద్ధుడి ఫోటో పక్క ఈ గురువు గారి ఫోటో ఉంది. దాని ముందర ఒక మంచి అందమైన ప్లేట్లో ఈ విష్ణుకర్ర ఉంది. కొన్ని 1000 సార్లు ఓపెన్ చేశాడు. దాన్ని తెలుస్తుంది మనిషి వాడినట్టు. 3టికి పూలేసి ఉన్నాయి. చూశాడు చాలా. అంటే బుద్ధుడికి ఎంత గౌరవం ఇచ్చాడో, గురువు గారికి ఎంత ఇచ్చాడో, విష్ణుకర్రకి అంత గౌరవం ఇచ్చాడు. ఇప్పుడు విష్ణుకర్రను మెల్లగా పూలను పక్కన పెట్టి ఓపెన్ చేస్తే రాసిందంట, ఇదేమిటో నాకు తెలియదండి. అంటే నువ్వు ఎలా అనుకుంటే అలా ఉపయోగపడుతుంది. తర్వాత గురువు వచ్చాడు, చాలా బాగుంది ఆన్సర్, కానీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఐజా నైచెల్తా అంటే. అఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ ఏంటి, నా జీవితకాలం మాట్లాడతా దాని మీద. నా దమాకంతో ఓపెన్ అయిపోయింది. ఎట్లయితే ఒక ఫ్యాను చిన్న విష్ణుకర్ర అన్ని రకాలుగా ఉపయోగపడ్డదో, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందో, నేను ఎన్ని రకాలుగా జీవించవచ్చనే స్పృహ కలిగింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుకర్ర. నేను సన్యాసి అనుకుంటే విష్ణుకర్ర ఓన్లీ గాలికే. అనుకుంటే నేను సన్యాసిని, లేదా తోటమాలిని, లేదా భర్తని, లేకపోతే కిచెన్లో వంట చేస్తా, లేకపోతే ఏమి గాను. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ 1000 aspects ఆఫ్ ఐఎమ్ ఎన్లైటెండ్. మై మైండ్ ఓపెన్ ఇన్ 1000 ways. సహస్రదళ కమలానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం అంటారు. ఇట్లా విశాల బాహువులు, ఒక 20 చేతులు 50 చేతులు ఉంటాయి, రకరకాల పనిముట్లు ఉంటాయి. అర్థం తెలుసా? ఒకడు అన్ని పనులు చేయగలడు. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. అంటే నౌ యు ఆర్ నాట్ లిమిటెడ్. నీ దృష్టి లిమిటెడ్ నుంచి బయటికి పడు. ఇది ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గమే లేదు. నేను కొన్ని నెలలు బద్దలు కొట్టుకున్న, చాలామందిని అడిగా, బోర్ వస్తుందంటే మాకు వస్తుంది అన్నట్టు ఉన్నారు, కానీ సమగ్రంగా బోర్ వెళ్ళిపోయే పద్ధతి ఉందా అంటే ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్ని అంతనే చూడకు. ఈ మొబైల్ ఖరాబ్ అయింది పడేయకు, పేపర్ వెయిట్ అవుతుంది.
కీప్ ఆన్ యూజింగ్ ఇట్. లిమిటెడ్ వేలో చూస్తే బోర్ వస్తుంది. లిమిటెడ్ వే చూసిన మరుక్షణం ఆ లిమిటెడ్ పర్పస్ పూర్తయిన నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ బోర్డ్. రెండవది ఇదొకటి. రెండవ పద్ధతి ఉంది బోర్డం ఎప్పటికి రాకుండా ఉండద్దంటే సంఖ్య తీసేయాలి. ఎన్నిసార్లు ఈ పెన్ను వాడినవో అన్న థాట్ తీసేయాలి. ఎవ్రీ టైమ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, యు ఆర్ ఆల్వేస్ యూజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది కూడా బోర్ కి రీజనా? అయితే నాకు ఆఫీస్ లో ఒక పని ఎప్పుడు బోర్ కొడుతుంది, అది డైలీ చేస్తాను నేను, అందుకే బోర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఎట్లుంటుందో సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు ఎందుకు బోర్ వస్తుంది అంటే యువర్ మైండ్ ఈస్ కౌంటింగ్. ఎక్కడ కౌంటింగ్ ఉందో అక్కడ బోర్డమ్ ఉంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని రకరకాలుగా చూడలేరో వాళ్ళకి సంఖ్య గుర్తుపెట్టుకోవద్దు, అది పద్ధతి. 106 టైమ్స్ చేసా ఇప్పటికి నేను. నెంబర్ కూడా నాకు గుర్తు. ఎపిసోడ్సా? అర్థమైంది. సో ఈ రెండు పద్ధతులు మాత్రమే మనిషిని బోర్డమ్ నుంచి శాశ్వత ముక్తిలోకి తీసుకెళ్తాయి. ఇక వేరే ఏ మార్గం లేదు 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 లేదు. ఏదైనా బోర్ వస్తుంది. నువ్వు ఒక పని చేశావు, దానికి నెంబర్ జోడిస్తున్నావా, నువ్వు బోర్డంలోకి ఎంటర్ అవుతున్నావు. వేరేస్తున్నావు. మాకు పెళ్ళయింది 3 years అయింది, త్వరలో బోర్ వస్తుంది. అసలు మాకు సమయం తెలీదు, ఎప్పుడు కలిసినా ఫస్ట్ టైం కలిసినట్టే ఉంటుంది, బోర్డం లేదు. ఇప్పుడు నేను మైథిలి, మాకు అసలు మేము కలిసిన రోజు సెలబ్రేట్ అట్లాంటి భక్కు అసలు ఏమీ లేవు జీవితంలో. ఎప్పుడో అనుకోకుండా కలిసినాం అంతే. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటి? ఈ మూమెంట్ ఇంపార్టెంట్. ఎప్పుడో కలిసాం, అది అక్కర్లేదు. జోక్ ఉన్నా కదా, ఏమండి ఈరోజు మన పెళ్లి రోజు చికెన్ చేసుకుని తిందామంటే మనం చేసిన తప్పు కోడిని బాధ పెట్టడం ఎందుకు? అంటే మరి మన సబ్జెక్ట్ సంబంధించింది కాదు. నీకేమర్థమని చెప్పు బోర్డం గురించి. అంటే ఒక వేలో చూడకూడదు, ఒక వస్తువుని మనం మల్టీపర్పస్ వస్తువు, మనిషి, కాన్సెప్ట్, ఎనీథింగ్ ఏదన్నా సరే అది మల్టీపర్పస్ లో యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఏదైతే వాడుతున్నావో అది నీ జ్ఞానం కాదు, సమస్త ప్రజలు నీకు అట్లా చెప్పారు. అందుకని అదే చిన్నపిల్లలకి బోర్ ఎందుకు రాదు తెలుసా? రిమోట్ ఉంటే అని ఆడుకుంటాడు. బికాస్ వాడికి రిమోట్ని ఇలాగే ఒత్తాలని వాడికి సంబంధం లేదు. అనుకుంటే బస్ అవుతుంది, విమానం అంటాడు, విమానం అవుతుంది. మరి నువ్వు పెద్దగా అయిన తర్వాత ఎందుకు ఆడుకోలేకపోతున్నావు అంటే రిమోట్గానే చూస్తున్నావు. బాత్ కథం హోగా, నీకు బోర్ వస్తుంది. భార్యని భార్యగానే చూస్తున్నావు. కాదు, ఆమె ఒక మనిషి, ఆమె ఒక శక్తి స్వరూపిణి, ఆమె ఒక గృహిణి, ఆమె ఒక వంటలు చేసేట ఆమె ఒక శృంగార దేవత, అట్లాగా అనామకురాలు, నీకు సేవకురాలు, రకరకాలుగా చూడు. అలాగే ఓ పిచ్చిది, ఓ కొండగొర్రె, అన్నీ ఉన్నాయి అందులో. సెలబ్రేట్. ఇది సేమ్. దరిద్రుడు వాడు. సో అంతే. సో మనం ఒక వ్యక్తిని రకరకాలుగా ఆస్వాదించడం మొదలుపెట్టినప్పుడు బోర్ రాదు. లేదా రకరకాలుగా ఆస్వాదించడం రాదా, ప్రతిసారి అది కొత్తగా ఆస్వాదించు. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా కొత్త ఇంటికి వెళ్తున్నా అనుకునే పో. ఈ రెండే మార్గాలు, వేరే మార్గాలు లేవు. ఇది నా మైండ్ని చిలికి ఆచరించి చెప్తున్నది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయబడలేదు. ఇదేదో ఈగోగా చెప్పట్లే, రాయబడలేదు, నేను అన్వేషించిన. సెల్ఫ్ హెల్ప్ బుక్స్, క్యాండిల్స్ ఎత్తికి ఇతర దాడికో ఈడికో పార్టీకో బోర్ వస్తుంది. అవి కూడా ఒక క్లబ్ లో చేరిన తర్వాత అది కూడా బోర్ కొడుతుంది కొద్ది రోజులు. ఎక్కడైనా బోర్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. నువ్వు ఎస్కేప్ చేస్తే మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా బోర్ వస్తుంది. సెక్స్ బోర్ వస్తుంది, తిండి బోర్ వస్తుంది, నిద్రపోక తప్పదు కాబట్టి నిద్రపోతావు, బాత్రూమ్ పోక తప్పదు కాబట్టి బాత్రూమ్ పోతావు, అయితే ప్యాంట్ ఖరాబ్ అయిపోతుంది, దానికి పోతున్నావు అసలు. ఇప్పుడు ఎవరన్నా ఆకలిని పోస్ట్పోన్ చేసుకోవచ్చు 3 months తర్వాత తినొచ్చు, చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటారు. అది పోస్ట్పోన్ చేసుకుని ఇక్కడ రాదు. ఇంట్లో డెడ్ బాడీ ఉన్నా భోజనాలు రావాల్సిందే. నేను బాగా చిన్న జోక్ చెప్పి ముగిస్తా. మాకు తెలిసిన ఒక ఆయన చచ్చిపోయిన తర్వాత 11 రోజు భోజనం పెడతారు, నాన్ వెజ్, వాటెవరు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. అప్పుడు కళ్ళు కూడా తాగిరంతా. ఇంకా ఎట్లుంటుంది కళ్ళు తాగి నాన్ వెజ్ తిని, ఎవడేం మాట్లాడుతుండో తెలియదు. నేను దూరం నుంచి సాక్షిగా చూస్తున్నా. అందులో ఒక ఆవిడ 78 ఏళ్ళు ఉంటాయి, ఆమె ఏడుస్తుంది. ఓ మల్లయ్య, నువ్వు కూడా ఉంటే నువ్వు కూడా చికెన్ ఎందుకు కదరా ఏడుస్తుంది. అప్పుడు ఒక ఆయన వచ్చినాడు, వాడే ఉంటే చికెన్ ఉండదు. పోయింది వాడు పోయినందుకే చికెన్ వచ్చింది, చికెన్ తిన్ను. అవును కదా అంటే
ఈ చిరాకుకి బోర్డంకి ఏంటి అసలు తేడా? విసుగు ఏదో ఇందాక వర్డ్ చెప్పాను, అన్ని వేరే వేరే, అన్ని మైండ్కి సంబంధించిన. చిన్న ఏంటి ఆ వేరియేషన్ ఏంటి, ఎలా వేరియేషన్ చేస్తాం? ఇప్పుడు బోర్డమ్ అనేది ఎవరితో సంబంధం లేదు. నువ్వు అడవిలో ఉన్నా బోర్ రావచ్చు. అడవిలో చిరాకు ఎందుకు వస్తుంది? చిరాకు రావాలంటే నీకు వేరే వ్యక్తి అవసరం. వేరే వ్యక్తి నీకు ఇప్పుడు నీ మనసులో అసలు వేరే వ్యక్తి లేడనుకో. ఇప్పుడు ఒక అమెరికాకి వెళ్ళావు, ఎగ్జాంపుల్ మనం ఒకటి చూస్తాం, ఫోన్లో మాట్లాడుతుంటారు కొంతమంది గంటల కొద్ది, చిరాకు వస్తుంది. ఓసారి ఫోన్ పక్కన పెట్టి చెప్పు అంటాం, మనం అవతల మాట్లాడుతూనే ఉంటుంటారు. అంతే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిరాకు వస్తుంటుంది. ఇప్పుడు నువ్వు గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెల సమూహంలో ఒక 1 అవర్ ఉన్నావు అనుకో, నీకు చిరాకు వచ్చే అవకాశం లేదు. డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అది వేరే. నీలాంటి మనిషి ఉన్నప్పుడే చిరాకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అదే సౌదీ అరేబియా పోయినావు, ఒక్కడు తెలుగు వాళ్ళు లేడు, నీకు చిరాకు ఎందుకు వస్తుంది? నీకు అక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు, లేకపోతే డైలమా రావచ్చు, లేకపోతే భయం కలగవచ్చు. చిరాకు రావాలంటే పక్కన ఎవడో గోకాలి. అంటే నువ్వేదో యాక్టివిటీలో ఉన్నావు, ఒక వ్యక్తి ఎవరో నిన్ను ఇంటరప్ట్ చేస్తున్నారు, ఏయ్ అన్నావు, పూర్తి నీకు. ఇప్పుడు సౌదీ అరేబియాలో నువ్వు ఒక్కదాని ఉన్నా బోర్ వచ్చు, అంగార గ్రహం పోయినా బోర్ రావచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరుపతి దర్శనం అయితే చాలు అని ఈ పరమ భక్తులు అంటారు కదా, గర్భగుడిలో వదిలేయాలి 4 రోజులు, బోర్ వస్తుంది. అన్నా తెరవన్నా నా పోవాలే, ఒక్కడు ఉండడు, లాస్ట్కు దేవుడు ఒంటరిగా ఉండవలసిందే. నేను జోకిన్నా ఫోన్ చేసి అడుగుతాడు, ఇది బార్ షాప్ ఓనరా అండి? ఓనర్ ఎప్పుడు తెలుస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది సార్, 10 తర్వాత తెలుస్తారు. ఓకే 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 సరే సార్, డిస్టర్బ్ చేసిన ఏమనుకోకండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత, బార్ షాప్ ఓనర్ సార్ తెరవలే ఇంకా అంటే, పిచ్చా నీకు ఏమన్నా 5 అవుతుంది, గంటకే ఫోన్ చేసినావు. అడుగుతున్నా సార్, కోపడతారు ఎందుకు, వెయిట్ చేయాలి. సరే, తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, బార్ షాప్ ఓనరా సార్? ఎవడరా నువ్వు, ఇంత తాగుపోతూ అంటే, తెరవలేదా బాబు, తెరవలేదు, పిచ్చా నీకేమన్నా, ఇంత వ్యామోహం ఏందా అని వీడు. సరే సార్, ఎప్పుడు తెలుసా సార్? 10, కొంచెం ముందు తెరవలేరా? 9:30కి కొంచెం ట్రై చేయండి, ఒక్కరోజు ఒకసారి వచ్చి తెరిచేయండి. అరే ఇంత తాగుపోతూ, నేను రాత్రి ఇందులోనే ఉన్నా, మీరు తెరిస్తే ఇంటికి పోవాలి. తాగి 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 పరిచయం అయిపోతున్నాను లోపల, ఇంతమంది నేను ఎప్పుడు తాగలే, ఇంకా నా వల్ల కాదు, నాకు బోర్ వచ్చింది తాగడం. నేను కొనుక్కొని తాగితే బోర్ వచ్చేది కాదు, ఇప్పుడు లోపల నన్ను మర్చిపోయి తాళం వేసిపోయారు, ఇంకా జీవితంలో తాగాను సార్, అంత తాగిన నేను. మీరు తెరిస్తే ఇంటికి పోతా సార్, నాకు వద్దు. సో వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, దాన్ని లిమిటెడ్గా చూసినావు అనుకో, బోర్ వస్తుంది. బోర్ కొట్టి కూడా తాగొచ్చు కదా, అది ఓకే. బోర్ కొట్టి ఏమైనా చేయొచ్చు. బోర్ కొట్టి చచ్చిపోయిన ఉందా సూసైడ్ అది కూడా చాలా బోరింగ్, ఇట్లా మెడకే తీసుకొని ఇట్లా ఖచ్చితంగా కృషిస్తాను అట్లా చచ్చి ఉండదు. బోర్ వచ్చినాక ఏమైనా చేయొచ్చు. బోర్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి, ఆ 2 చెప్పు ఫార్ములా ఏంటి. బోర్ రాకుండా అంటే 2 పద్ధతులు అని చెప్పిన. ఒకటి కౌంటింగ్ ఇవ్వకూడదు, అంటే ఎన్నిసార్లు ఆ పని చేసాము, ఎన్ని ఇయర్స్ అయ్యింది మేము కలిసి, అంటే నువ్వు ఒక దాన్ని కొత్తగా చూసే అలవాటు లేదా, అప్పుడు నువ్వు కౌంట్ చేసుకోకు, ఇదొకటి. రెండవది వచ్చేసి అదే దాన్ని మల్టీపర్పస్ లో యూజ్ చేయడం, అంటే జీవితాన్ని 360 degreesలో చూడడం మొదలైనప్పుడు బోర్ రాదు. ఇప్పుడు ఈ గది నాకు బోర్ వస్తలేదు, ఇల్లు మార్చక్కర్లేదు, చాలా మందికి తెలియదు, రంగులు మారుస్తారు. నువ్వు జస్ట్ ఒక 10 పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ అన్ని ఇట్లా మార్చినావు అనుకో, ఇల్లు మొత్తం మారిపోతుంది అసలు. అది నిజమే, ప్లేస్ చేంజ్ చేస్తే ఎవ్రీ టైం. ఇప్పుడు ఇవన్నీ మూవింగ్ వాల్స్, ఇవి తద్వారా బోర్ రాదు అట్లా. సో బోర్డమ్ అనేది ఎలా వస్తుంది. ఇంకొకటి కూడా అడిగారు, అది ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ బోర్డమ్ అనేది మాత్రం మనిషికి మాత్రమే ఉండే ఒక స్పెషల్. ఎనిమల్స్కి టైమే లేదు అసలు, ఎనిమల్స్ కౌంటింగ్ లేదు. అవి ఓన్లీ ప్రకృతి నియమాలు. అంటే ఎనిమల్ పరంగా నువ్వు చేసేది ఏంటి, తినడం, పడుకోవడం, బాత్రూమ్ పోవడం. ఎగ్జాక్ట్లీ ఎనిమల్స్ అవి చేస్తే ఇంక వేరే ఏం చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అవే చేస్తున్నాం అనుకో, నీకు బోర్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఒక కుక్క ఉంది, రోడ్ మీద చూస్తూ ఉంటుంది, మనం చూపించారు, చూస్తూ ఉంటుంది, అవసరం ఏంటంటే బహు అంటుంది, అంతే, మళ్ళీ కాము ఉంటుంది. అసలు బోర్ ఒకలాగా ఎంజాయ్ చేస్తుంటుంది. దేర్ ఇస్ నో బోర్డమ్ ఇన్ నేచర్. అందుకే జ్ఞానోదయానికి ప్రకృతికి సంబంధించిన విషయం నేను ఎన్నిసార్లు చెప్తున్నా. చాలామంది నాకు చెప్తున్నారు అట్లా ఏమీ లేదంటున్నారు. నేను సరే అంటున్నా. వాదులాడడము
లేకపోతే ఇదే కరెక్ట్ అని చెప్పడం కాదు, అసలు అది అనుభవించకుండా వ్యాఖ్య చేస్తున్నారు చూడు, అప్పుడే ఆశ్చర్యపోతా. మరి లేజినెస్ ఏంటి రీజన్? లేజినెస్ ఇప్పుడు లేజినెస్ కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు తిన్న ఆహారం కారణం కావచ్చు, ఒక్కొక్కసారి వాతావరణం కారణమవుతుంది, ఒక్కోసారి నీ శరీర ధర్మం కారణమవుతుంది, ఒక్కోసారి నువ్వు ఉండే రాంగ్ పర్సన్ కారణమవుతాడు. నీ లేజినెస్కి బోల్డ్ కారణాలు ఉంది. సో మెయిన్ లేజినెస్ అనేది సైకలాజికల్ కంటే ఫిజియాలజీకి సంబంధించింది ఎక్కువ. మనసు లేజీగా ఉండడం ఉంటుంది ఎప్పుడన్నా, ఫిజికల్గానే ఉంటుంది లేజినెస్ అనేది. అంటే అట్లా నా వల్ల కాదు. సో బాడీకి ఇష్టం లేదు. ఫస్ట్ టైం బాడీ హ్యాస్ నో ఇంట్రెస్ట్. లేచి మనకు ఆ పని చేయాలనిపించదు, బద్ధకంగా ఉంటది. అలా కూర్చుంటే చాలు, పడుకుంటే చాలు, ఎవరైనా ఏదైనా తెచ్చి పెడితే. ఒక పెళ్ళి అయింది, ఆ పెళ్ళిలో నేనున్నా. ఇప్పుడు పెళ్లి కూతురిని బస్సులో పంపిస్తారు కదా అత్తగారింటికి, ఒక మినీ బస్ లాంటిది. హఠాత్తు నిద్రపోయిన వాళ్ళ తమ్ముడిని, అంటే పెళ్లి కూతురు తమ్ముడిని, లేరా నువ్వు కూడా పో, లేకపో, నేను పడుకుంటా అంటున్నాడు. పోరా, అక్క పోతుంది, మళ్ళీ వస్తుంది మమ్మీ డాడీ, మళ్ళీ ఎల్లుండి వస్తుందంట, అనుకుంటాను. వాడిని బలవంతంగా బస్ ఎక్కించారు. వాడు అసలు ఇష్టం లేదు, నాకు వద్దు అంటే ఇంకా తీసుకుపోతున్నారు వాడిని. బస్ ఎక్కిన తర్వాత వాడు ఎక్కగానే అందరు రకరకాల సలహాలు ఇస్తున్నారు. వాడు చేసిన నిద్రపోతున్నాడు. అయినా జనాలు చెప్తున్నారు, అక్క పెళ్ళి అయితే నువ్వు నిద్రపోతావారా, ఇదేనా మన పద్ధతి సాంప్రదాయం, అట్లా ఇట్లా అని. కొంచెం డ్రైవర్ సాబ్ ఒకసారి బస్ ఆపవా అని బస్సు ఆపగానే దిగి చీకట్లో పరిగెత్తినండి. దొరకలేవాడు, ఇంకా దొరకలేదు, ఎటు పోయినా తెలీదు. ఆ తర్వాత వాళ్ళు ఇటు పోవాలి అటు పోవాలి తెలియక వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పట్లాగా ఫోన్లు గట్రా లేవు. వాడైతే చచ్చిపోతాను పోలే కదా, ఇంకా మీరు దుబ్బేయండి నేను పారిపోతున్నాను అమ్మ ఊగే చెప్తున్నారు. తర్వాత వాడు ఒక 4-5 డేస్కి వచ్చిండు. ఏంద్రా అంటే, నేను అక్కడే శ్రీశైలం పోయినా, మన సత్రంలో తిన్నా, నిద్రపోయినా వచ్చిందని. అమ్మ ఎంత పని చేసినా నాకు అలసట అయింది. పెళ్లి పత్రికలు పంచిన కాడి నుంచి ఏంది ఇది, ఎంతసేపు బస్సు ఎక్కినాక పండుకుందంటే ఆడలేపి ఈళ్ళేపి అందరికి సలహాలు ఇస్తున్నారు. అందుకే బస్సు దిగి పారిపోయినా, నాకు నిద్రపోవాలనిపించింది. ఇది జెన్యున్ లేజినెస్. ఇది లేజినెస్ కాదు, యువర్ బాడీ నీడ్ ఇట్ అట్లా. సో ఇదే బోర్డమ్ గురించి, ఇది నా అనుభవంలో నుంచి నేను ఆచరిస్తున్నది. నేను ప్రతి వస్తువుని మీరు గమనిస్తే దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎగ్జాంపుల్ డబ్బా, ఇదే ఎగ్జాంపుల్. ఇంకా ప్రత్యక్షం కిం ప్రమాణం అట్లా విసిరొచ్చు. చూడు బల్బు చూడు అనుకుంటే ఇంట్లో వాడలేదు, కెమెరా మన దానికోసం వాడతాం. ఐప్యాడ్ సినిమా చూసి, ఇప్పుడు ఐప్యాడ్ నేను పుస్తకాలు రాస్తున్నా, దాని లోపల ఇది థంబ్నెయిల్ డిజైన్ చేస్తా, దాంట్లో అప్లోడ్ చేస్తా, దాంట్లో నోట్స్ రాస్తా, ఎవ్రీథింగ్ చేస్తా. అంటే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అట్లా. డోంట్ గెట్ బోర్డ్.